అల్తురస్ G4 ఈ కార్కి మేమే పీపీఎఫ్ వేసినాము. ఆల్రెడీ పీపీఎఫ్ ఉండే, అది కొంచెం వర్స్ట్ కంపెనీది ఉండే, అది తీసేసి దానికి ఉన్న గ్లూ మొత్తం కంప్లీట్గా రిమూవ్ చేసేసి కొన్ని చోట్ల రీపెయింట్ కూడా చేయాల్సి వచ్చింది. చేసి పీపీఎఫ్ వేసినాం అనమాట. పీపీఎఫ్ వచ్చేసి సూపర్ గడ్ది. ఈ కార్ ఎట్లా అంటే నా ఫేవరెట్ కార్ అనమాట. కొనలేకపోయినాను, అన్ని పైసలు లేవు. సో ఈ కార్ రివ్యూ ఇద్దాం అనుకుంటున్నా. కస్టమర్ నాకు చాలా మంచి ఫ్రెండ్ అనమాట, అందుకే రివ్యూ ఇద్దాం అనుకుంటున్నా. ఫస్ట్ బానర్ దగ్గరికి వచ్చేస్తే ఆటోమేటిక్గా ఓపెన్ అయిపోయిద్ది. దీనికి ఇట్లా షాక్స్ ఇచ్చారు కాబట్టి మాన్యువల్గా మన కార్లకు కూడా చేసుకోవచ్చు. ఎవరికైనా ఇట్లా షాక్స్ పెట్టించుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు. నెక్స్ట్ ఇంజన్ వచ్చేసి 4-wheel డ్రైవ్ అనమాట. మంచి పికప్ ఉంటుంది 4-wheel డ్రైవ్ కాబట్టి. చాలామంది నాకు ఫోన్ చేసి కూలెంట్ ఆయిల్ ఎక్కడ వేయాలి, కూలెంట్ ఆయిల్ లీక్ అవుతుంది ఎక్కడ చూసుకోవాలి, నెక్స్ట్ ఇంజన్ ఆయిల్ ఎక్కడ వేయాలి, డిప్ స్టిక్ ఎక్కడ ఉంటుంది, బ్రేక్ ఆయిల్ ఏంటి, స్టీరింగ్ ఆయిల్ ఏంటి అని అడుగుతారు. ఓకే, కొందరికి నాలెడ్జ్ ఉండదు. పీడిఐ అప్పుడు షోరూమ్ వాళ్ళు చెప్పాలి, అట్లా కూడా చెప్పరు. సో ఇది వచ్చేసి కూలెంట్ ఆయిల్ వేస్తాము. నెక్స్ట్ ఇది బ్రేక్ ఆయిల్ వేసేది. నెక్స్ట్ ఇది పవర్ స్టీరింగ్ ఫ్లూయిడ్ వేసేది. ఇంజన్ ఆయిల్ క్యాప్ ఇక్కడ ఉంటుంది. నెక్స్ట్ డిప్ స్టిక్ ఇక్కడ, బ్యాటరీ, ఫ్యూజెస్ అన్నీ ఇక్కడ ఉంటాయి. ఇవన్నీ నార్మల్గా షోరూమ్ వాళ్ళు చెప్పాలి. కొందరు నేను కారు ఉన్నప్పుడు కూడా నాకేం చెప్పలే. నేను కూడా ఒక 80,000 కిలోమీటర్స్ 90,000 కిలోమీటర్స్ తిరిగిన తర్వాత ఏది ఏంటి అని గ్యారేజ్ పెట్టిన తర్వాత నేర్చుకున్నాను. ఫ్యూయల్ ఫిల్టర్ది కూడా ఇక్కడ ఉంది. సైడ్ మిర్రర్స్ ఆటోమేటిక్ వచ్చినాయి. ప్లస్ దీనికి ప్రాక్సిమిటీ లాక్ కూడా ఉంది, ఇన్బిల్ట్ వచ్చేసింది అనమాట. సో నెక్స్ట్ ఫ్రంట్ డోర్ ఓపెన్ చేస్తే ఆటోమేటిక్ సీట్స్ చూడొచ్చు. ఆటోమేటిక్ సీట్ అడ్జస్ట్మెంట్స్ వచ్చింది కార్కి. సో చాలా హెల్ప్ అవుతుంది. కానీ నాకు ఇట్లా ఆటోమేటిక్ సీట్స్ నచ్చవు. ఎందుకంటే మా గ్యారేజ్లో ఆల్మోస్ట్ ఒక 20 మెంబర్స్ ఉంటే అరౌండ్ 10 మెంబర్స్ యూజ్ చేస్తుంటారు. సో నాకు అంత నచ్చదు. ఎట్లా అంటే మోటార్లు పోగొట్టేస్తారు కూడా మా వాళ్ళు. పర్సనల్గా నేను ఒక్కడనే తిరగాలనుకునే కార్కి ఇట్లా ఉంటే బెటర్ అనిపిస్తుంది. అన్న ఒక్కడే తిరుగుతుంటాడు, ఫ్యామిలీ కాబట్టి వర్కౌట్ అవుతుంది. నెక్స్ట్ రేర్ డోర్లో వచ్చేసి నార్మల్ 3 సీటింగ్. వెనకాల కూడా 2 మెంబర్స్ కూర్చోవచ్చు. కంఫర్టబుల్ ఉంటుందో లేదో మనకు అంత ఐడియా లేదు. వెనకాల రోలో అయితే నాకు కంఫర్టబుల్ ఉంది. లాస్ట్ రో వెళ్దామంటే స్టెప్నీ టైర్ దాంట్లో పెట్టిరు. ఒక పెద్ద వింత ఏంటంటే అన్న బండి కొన్న తర్వాత ఒక 20,000 కిలోమీటర్స్ తర్వాత చూసుకున్నాడు స్టెప్నీ టైర్ లేదు, స్టెప్నీ టైర్ ఈ కార్కి రాదు. సో కంపెనీ వాళ్ళతో క్లెయిమ్ చేసుకోవాలా అని చెప్పేసి గట్టిగా అడిగితే ఒక అలోయ్ వీల్ ఫ్రీగా ఇచ్చిరంట. నార్మల్గా కొత్త కార్ కొన్నా కానీ ఈ అల్తురస్కి మాత్రం స్టెప్నీ టైర్ ఇయ్యరు. నెక్స్ట్ టెయిల్ గేట్ కూడా ఆటోమేటిక్ది అనమాట. జస్ట్ బటన్ ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా అదే ఓపెన్ అయిపోయింది. అన్న వెనకాల స్టెప్నీ టైర్ పెట్టేసిండు. లాంగ్ వెళ్తుంటాడు అన్న ఎక్కువ శాతం. సో ఇట్లా స్టెప్నీ టైర్ పెట్టేసుకున్నాడు వెనకాల. కింద పెట్టే ఆప్షన్ లేదు కాబట్టి మమ్మల్ని ఆల్టర్ చేయమన్నాడు. కానీ అది కొంచెం హై బడ్జెట్ కార్ కదా, ఆల్టరేషన్స్ వర్కౌట్ కావు అని చెప్పేసి వద్దు అని చెప్పినాము. వెనకాల స్పేస్ అయితే బాగానే ఉంది. 7 మెంబర్స్ కూర్చొని ట్రావెల్ చేస్తే తెలుస్తుంది ఈ బండిలో ఎట్లుంటుంది కంఫర్టబుల్ అనేది. నెక్స్ట్ 1 బటన్ ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా డౌన్ అయిపోయింది. ఇంటీరియర్ చూపిస్తాను. ఇంటీరియర్ విషయానికి వస్తే స్క్రీన్ ఫస్ట్ చూసేది స్క్రీన్ అనమాట. చాలా చిన్నగా ఇచ్చిండ్రు. ఇప్పుడు వచ్చే కార్లకు ప్రతి ఒక్క కార్కి పెద్దగా ఉండాలని ఎక్స్పెక్ట్ చేస్తారు, చిన్నగా ఇచ్చారు. నెక్స్ట్ ఓడోమీటర్ కూడా టచ్ కాదు, దానికి కూడా కొంచెం చిన్నగా స్క్రీన్ ఇచ్చారు. టైర్ డైరెక్షన్స్ అన్నీ కరెక్ట్గా చూపిస్తుంది. నెక్స్ట్ సీట్ అడ్జస్ట్మెంట్స్కి ఇక్కడ ఉన్నాయి. మాన్యువల్గా మనం ఒక 3 పర్సన్స్కి ఈ పొజిషన్ అని ముందే సెట్ చేసేసుకోవచ్చు అనమాట, అదొకటి. నెక్స్ట్ ఇట సైడ్ మిర్రర్ ఓపెన్ అవ్వడానికి అడ్జస్ట్మెంట్కి అది కూడా ఇచ్చారు. నెక్స్ట్ నార్మల్ పవర్ విండోస్ దిగేవి, లాక్ అన్లాక్ బటన్, గ్లాస్ లాక్ బటన్స్. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసరికి కెమెరా వ్యూస్ ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ ఒక బటన్ ప్రెస్ చేస్తే రివర్స్ కెమెరా ఆన్ అయిపోయిద్ది. నెక్స్ట్ హిల్ టెరైన్స్, పార్కింగ్ మోడ్, డిక్కీ ఓపెన్ అవ్వడానికి, ఇట్లా అన్ని ఆప్షన్స్ ఇక్కడ ఇచ్చేసారు. నెక్స్ట్ ఇక్కడ గేర్ బాక్స్ దగ్గర చూస్తే గేర్స్, ఇది ఆటోమేటిక్ కార్. సో ఆటోమేటిక్ కార్స్ ఇలా ఇచ్చారు. నెక్స్ట్ ఇక్కడ 4-wheel డ్రైవ్, 2-wheel డ్రైవ్, 4-wheel లో,
ఇవన్నీ ఆప్షన్స్ ఉన్నాయి. ఆటోమేటిక్ బ్రేక్ కూడా ఇది, ఆటో హోల్డ్ పెట్టుకోవచ్చు, లేదంటే మాన్యువల్గా కూడా ఇలా స్విచ్ లాగా వేసుకోవచ్చు. ఛార్జింగ్ సాకెట్ ఇచ్చారు, ప్లస్ దాంతో పాటు సిగరెట్ లైటర్ ఇచ్చారు. ఫోన్ పెట్టుకోవడానికి ఆప్షన్ అయితే మంచిగా ఉంది. నేను మస్తు సార్లు ఎఫర్ట్ పడుతుండే అనమాట నా కార్లో ఈ మొబైల్ హోల్డర్ కొనుక్కొని దగ్గర ఒక 10-15 దాకా పోగొట్టింటాను నేను. నెక్స్ట్ ఇప్పుడు డ్రైవ్ మోడ్ పెట్టిన, బ్రేక్ జొక్కి పార్కింగ్ అన్లాక్ చేయాలి. ఈ బండిలో కూర్చుంటే మాత్రం మంచి హై ఫీల్ వస్తుంది. 700 XUV 700లో కూర్చున్నా కానీ నాకు ఎందుకు ఆ బండిలో పోతుంటే అంత పెద్ద బండిలో పోతున్న ఫీల్ రాదు. కానీ ఫ్యూచర్స్ విషయంలో ఓకే ఒప్పుకుంటాను నేను. ఇది ఫ్యూచర్స్ ప్లస్ బండి కూడా పెద్దగా ఉంటుంది కాబట్టి నాకు గట్టిగా అనిపిస్తుంది ఈ బండి. సో సీట్ బెల్ట్ మ్యాండేటరీ. నేను నా కార్ కొన్నప్పటి నుంచి స్టార్టింగ్ నుంచి సీట్ బెల్ట్ పెట్టుకోవడం మ్యాండేటరీ అనమాట, అలవాటు అయిపోయింది. ఎవరు కార్ ఎక్కినా కానీ సీట్ బెల్ట్ పెట్టుకుంటా. ఒకవేళ సీట్ బెల్ట్ లేదు అంటే కూడా కార్ ఎక్కబుద్ధి కూడా కాదు. డ్రైవర్ సైడ్లో ఉన్న ప్యాసింజర్ సైడ్లో ఉన్న సీట్ బెల్ట్ మ్యాండేటరీ అన్నట్లు ఉంటాను నేను. ఇది ఆటోమేటిక్ కార్ కాబట్టి ఆరామ్సే ఒక కాలుతోనే ఆపరేట్ చేసుకుంటూ బ్రేక్ యాక్సిలరేటర్ అని నడుపుకోవచ్చు. చాలామందికి ఆటోమేటిక్ కార్ నచ్చుతుంది, ఎందుకంటే ఇట్లా సిటీలో వెళ్ళేటప్పుడు ట్రాఫిక్లో వెళ్ళేటప్పుడు అట్లాంటి టైంలో గేర్లు మార్చే అవసరము క్లచ్ తొక్కే అవసరం లేకుండా ఉంటుంది అని చెప్పేసి. కానీ నాకెందుకో డిఫరెంట్గా హైవేలో వెళ్ళినప్పుడు ఇట్లా ఉంటే బెటర్ అనిపిస్తుంది. సిటీలో ఉన్నప్పుడు గేర్ మార్చి క్లచ్ తొక్కి అదే కంఫర్టబుల్ అనిపిస్తుంది. మాతో 2 అమేజ్ కార్లు ఉన్నాయి, ఒకటి వచ్చేసి ఆటోమేటిక్ది, ఇంకోటి మాన్యువల్. ఆటోమేటిక్ది వచ్చేసి మా గ్రాండ్ పాతో ఉంటుంది. సేమ్ డే 2 కార్లు కొన్నాము. మా గ్రాండ్ పా కార్ లాంగ్ వెళ్ళేటప్పుడు యూజ్ చేస్తుంటాం అనమాట. మా గ్రాండ్ పాని తీసుకొని వెళ్ళాలి ఎక్కడికన్నా అన్నప్పుడు నాకు ఆ కార్ మంచిగా అనిపిస్తుంది. కానీ నా కార్ హైవేలో అంత పర్ఫెక్ట్ అనిపించదు, గేర్లు మార్చాలా, సడన్ బ్రేక్స్ ఇవన్నీ. మరి సిటీలో మంచిగా అనిపిస్తుంది నా కార్. సో ఈ కార్ అయితే సిటీలో బాగానే ఉంది. ఇప్పుడు హైవే వెళ్ళి టాప్ ఎంత కొట్టచ్చు, కంఫర్టబుల్ ఎట్లున్నది అనేది ఒక వీడియో చూపిస్తాను. ఈ కార్లో స్పెషల్ ఫీచర్ ఏంటంటే కొన్ని ప్రీమియం వెహికల్స్లో ఉంటుంది, 2 sides ఏసీ ఆపరేట్ చేసుకోవచ్చు. ఎట్లా అంటే డ్రైవర్ సైడ్ ప్లస్ ప్యాసింజర్ సైడ్ టెంపరేచర్ కానీ నెక్స్ట్ ఫ్లో కానీ ఎయిర్ ఫ్లో కానీ అది డ్రైవర్ సైడ్ ఒకలాగా సెట్ చేసుకోవచ్చు, ప్యాసింజర్ సైడ్ ఒకలాగా సెట్ చేసుకోవచ్చు. నాకు తెలిసి ప్రీమియం వెహికల్స్లోనే ఉంటుంది. నేను ఒక బెంజ్లో చూసిన, ఒక BMWలో చూసిన, తర్వాత ఈ మహీంద్రా అల్తురస్లో చూస్తున్నా. అరౌండ్ అప్పట్లో 35 lakh ఉన్నట్లుంది. బ్యాన్ చేసేసారు కార్ని, డిస్కంటిన్యూ చేసారు. కానీ మంచి కార్ ఈ కార్. కానీ XUV 500 కూడా సూపర్ ఉంటుంది, దాన్ని కూడా బ్యాన్ చేసేసారు. ఇప్పుడు ఢిల్లీలో పోతే 2 లక్షలు 3 లక్షలు 4 లక్షలకి XUV 500 వస్తున్నాయి. కానీ మళ్ళీ ఇక్కడ తెచ్చుకున్న తర్వాత ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి కొంచెం కాస్ట్ పడుతుంది. మా మామ వాళ్ళ దగ్గర ఉన్నాయి అట్లా XUV 500 ఢిల్లీ రిజిస్ట్రేషన్ నుంచి వచ్చిన ఒక 10-15 దాకా కార్లు ఉన్నాయి వాళ్ళతో. అంటే మా మామ వాళ్ళ తమ్ముడు ఇట్లా రిలేషన్స్ ఇట్లా వీళ్ళందరూ కలిసి తెచ్చుకున్నారనమాట. ఎట్లా అంటే ఒకరొకరు 2 కార్లు కూడా ఉన్నాయి వాళ్ళ దగ్గర. ఢిల్లీ రిజిస్ట్రేషన్ కదా తక్కువకి వస్తున్నాయి. దాంట్లో ఒక 5 వెహికల్స్ దాకా ఏపీ రిజిస్ట్రేషన్కి మార్చారు. మిగతావి ఊరికే జస్ట్ ఇంటి దగ్గర ఊర్లో పల్లెటూరులో ఇట్లా తిప్పడానికి వర్కౌట్ అవుతుంది వాళ్ళకి. సో ఈ అల్తురస్ హైవే మీద ఎంత టాప్ కొట్టచ్చు అనేది చెప్తాను. ఎట్లా అంటే మరీ టాప్ స్పీడ్లో ఎప్పుడు పోకండి. నేను మ్యాక్స్ 100 దాటిపోను, మైలేజ్ కూడా వస్తుంది అని చెప్పేసి. ఎప్పుడూ రష్ ఉండి ఏదైనా ఇంపార్టెంట్ ఉంటే మాత్రమే హై స్పీడ్లో పోతా. అది కూడా 120 దాటి పోయే కార్ కూడా నాతో లేదు. 120 అంత ఫైన్, అంతకంటే ఎక్కువ పోను. ఎట్లా అంటే మన టైం బాగున్నా అవతల వాళ్ళు సడన్గా ఇప్పుడు బైక్ వరుస ఉంటారు చప్రీస్ కొందరు. ఎట్లా అంటే ఇండికేటర్లు వేసుకోరు, యువతల నుంచి అవతలకి ఎట్లా వస్తుంటారో ఎందుకు వస్తుంటారో తెలియదు. కొందరు ప్రొఫెషనల్ ఇండికేటర్స్ వేసుకొని డ్రైవ్ చేస్తుంటారు, అది వేరు. ఈ చప్రీస్ ఎట్లా పడితే అట్లా తిరుగుతుంటారు, ఎట్లా పడితే అట్లా వస్తుంటారు. సో అట్లాంటి టైంలో మనం టాప్ స్పీడ్లో ఉన్నప్పుడు కార్ కంట్రోల్ కాదు. 80-100లో ఉన్నప్పుడు కార్ మనం మాట వింటుంది, తర్వాత మనం కార్ మాట వినాల్సిందే. సో ఎప్పుడైనా సరే డ్రైవ్ సేఫ్ అని చెప్తాను నేను. అంత స్పీడ్ కూడా వెళ్ళకండి అని కూడా చెప్తాను. నా కస్టమర్స్ కూడా కొందరు చెప్తుంటారు నేను 140 పోతా 160 పోతా, ఎందుకన్నా ఏం అవసరం అన్నా, ఏం వస్తుంది, ఎందుకు అంత స్పీడ్ పోవాల్సిన అవసరము. అఫ్కోర్స్ నేను కూడా ర్యాష్ డ్రైవింగ్ చేస్తా, కానీ టాప్లో అయితే ఎప్పుడు పోను, నేను మ్యాక్స్ అవాయిడ్ చేస్తాను. ఈ కార్కి ఏదో ఒక ఫ్యూచర్ ఉంది, సమ్ లైక్ వింటర్ మోడ్ అని వచ్చేసింది.
డీయాక్టివేట్ వింటర్ అని. మేబీ ఏమైనా డ్రైవింగ్ చేసేటప్పుడు స్కిడ్ అవ్వకుండా హెల్ప్ అయ్యే ఫ్యూచర్ అనుకుంటా. ఇది ఎట్లా వాడాలో ఎట్లా యూజ్ చేయాలో మనకు తెలియదు దాన్ని ప్రయోగాలు చేయొద్దు, ఎందుకంటే ఇది కస్టమర్ కార్ కాబట్టి. టాప్ స్పీడ్ చూద్దాము. ఓడోమీటర్ కంట్రోల్స్ కూడా అన్ని స్టీరింగ్ మీదనే వచ్చినాయి. సో అది కూడా మంచిగా అనిపిస్తుంది. నా కార్కి వాల్యూమ్ అప్ డౌన్ బటన్ ఉండదు, ప్రతిసారి స్క్రీన్ మీద వస్తాలే. ఆఫ్టర్ మార్కెట్ వేపిద్దాం అనుకుంటా కానీ మర్చిపోతుంటా, ప్లస్ కుదరదు, ప్లస్ మా దగ్గర రెడీగా ఉండవు అవి. 100 ఈజీగా పోతుంది కార్. 100లో పోతున్న ఫీల్ కూడా లేదు, కానీ 100 పైన వెళ్తున్నాం ఇప్పుడు. ఇట్లా చప్రీస్ ఉంటారు, రోడ్డుకి ఇటు పోవాలా అని అర్థం కాదు, మధ్యలో వెళ్తుంటారు. లేన్ రూల్స్ ఉంటాయి. ఎట్లా అంటే ఏదర్ ఇటు అయినా వెళ్ళాలి, ఏదర్ అటు అయినా వెళ్ళాలి. ఇట్లా వెనకాల కారు వస్తుందని తెలుసుకొని కూడా రోడ్డు మధ్యలో వెళ్తుంటారు. నాలెడ్జ్ ఉండి వెళ్తారో లేక వెళ్తారో నాకు అర్థం కాదు. సో 120 పైన పోతే బీప్ వచ్చింది ఒకసారి అంతే. నా కార్కి అయితే 120 పైన పోతే వస్తూనే ఉంటుంది. 120లో సడన్ బ్రేక్ వేసి చూస్తా. ఓకే, కంఫర్టబుల్గానే ఉంది బ్రేకింగ్ కూడా. అదే నా కార్ 140లో బ్రేక్ వేస్తే ఇట్లా స్కిడ్ చేసి పడేస్తుంది. అందుకే నా కార్కి అరౌండ్ ప్రతి 20,000 25,000కే బ్రేక్ ప్యాడ్లు పోతుంటాయి. అందులోనూ ర్యాష్ డ్రైవింగ్ చేస్తుంటాం కాబట్టి. ఇప్పుడు ఇంకోసారి టాప్ ఎంత కొడుతున్నా చూస్తా, ఎవరైతే రోడ్డు మీద అడ్డం లేరు. ఇందాకైతే 140 టచ్ చేసిన. హ్మ్, 140కి వచ్చేసిన. మధ్యలో అదిగో నేను చెప్పిన చప్రీ బైకర్స్. టర్నింగ్ తిప్పేటప్పుడు కూడా బాడీ రోల్ ఏం లేదు. టైం అవుతుంది. బండి పెద్ద బండి కదా, చిన్న బండి అన్న కంట్రోల్ అవుతుంది, ఇది ఏడే కంట్రోల్ అవుతుంది. ఇది అల్ట్రాస్ G4ది రివ్యూ అనమాట. నాకు ఈ కార్ నచ్చింది కాబట్టి ఇట్లా రివ్యూ ఇద్దాం అనుకుంటున్నా. నెక్స్ట్ ఇట్లా మేము ఇట్లా సెకండ్ హ్యాండ్ కార్స్ కానీ ఏమన్నా కార్స్కి రివ్యూస్ ఎట్లా అంటే నాకు నచ్చిన కార్స్కి రివ్యూస్ ఇవ్వడం స్టార్ట్ చేస్తున్నాం అనమాట.